హాయ్ అండి అందరికీ. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఎంత బాగుంటుందో అండి ఈ ప్లేస్ మాత్రం. ఇది ఎక్కడో అనుకుంటున్నారా అండి? లక్నవరం అండి. లక్నవరం వచ్చేసి మన వరంగల్ జిల్లాలోనే ఉందండి. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు ఉంటుందంటండి. 200 కొంచెం చిల్లర ఉంటుంది. మన వరంగల్ నుంచి అయితే 70 కిలోమీటర్లు ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఇది ఒక ఏమంటారు టూరిస్ట్ ప్లేస్గా మారిందండి. చాలామంది విజిటర్స్ వచ్చి చూసి వెళ్తుంటారనమాట ఈ లక్నవరం బ్రిడ్జ్ మించి. ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకుంటూ వెళ్తారనమాట అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయండి. తప్పకుండా వరంగల్, హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారైనా ఈ లక్నవరాన్ని ప్లాన్ చేసుకోండి. వరంగల్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నదండి. గోవిందరాజపేట మండలంలో ఉన్న లక్నవరం సరస్సు అంటారండి. ఇది ఒక ప్రసిద్ధి పిక్నిక్ ప్లేస్ అనమాట. 3 ఇరుకైన లోయలను కలిపి అంటే ఈ సరస్సు ఏర్పడిందంటే ఇది ఇప్పటిది కాదండి. 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు ఉన్నారు కదండి, వాళ్ళ కాలంలోనే కట్టించారంటండి. తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్ దీన్ని కొంచెం డెవలప్ చేసిందంట. చాలా బాగుంది కదండి సరస్సు. చుట్టూ వాటరు, ఎంత మధ్యలో ఒక వంతెన, మనం నడుచుకుంటూ వెళ్ళడానికి. అసలు దాన్ని మొత్తం వాటర్ని చూసుకుంటూ మనం వాటర్ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంటుందండి. బోట్ రైడింగ్ ఉంటుంది, బోట్లో వెళ్ళొచ్చండి. ఇది మనకు ఒక చిన్న మినీ ఐలాండ్ లాగండి. చుట్టూ కొండలు, మధ్యలో వాటరు, మధ్యలో మళ్ళీ మనకి రిసార్ట్స్ లాగా ఉంటాయండి. రూమ్స్ ఉంటాయి. రిసార్ట్స్ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి. ఆన్లైన్లో ఉంటాయంట. ఆన్లైన్లో బుక్ చేసుకొని అక్కడ స్టే చేయొచ్చు అనమాట. 1 or 2 డేస్కి అట్లా 2000, 1500 అంటే డేస్ని బట్టి ఉంటుందంట. కాస్ట్ వచ్చేసి మనం తీసుకున్న రూమ్స్ని బట్టి కూడా ఉంటుందంటండి. చాలా బాగుంది కదండి. ఎంత బాగుందో. మినీ ఐలాండ్ అనమాట. మనమైతే ఎలాగో ఐలాండ్ వెళ్ళలేము కాబట్టి మన దగ్గరలో ఉన్న ఈ మినీ ఐలాండ్ని మనమే చూసేద్దాం రండి. చాలా బాగుందండి ప్లేస్ మాత్రం. అదైతే వరంగల్లో ఉందన్నమాట. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వరంగల్కి వస్తే మాత్రం చాలా ప్లేసులు చూడొచ్చండి. వరంగల్, కాకతీయ తోరణము, రుద్రమ్మదేవి కోట ఇవన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుందండి. సమ్మక్క సారక్క ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోవచ్చండి. ఒక 2 డేస్ అలా మీకు టైం ఉందనుకుంటే వచ్చి చూసేసి వెళ్ళొచ్చండి. చూసారా ఎంత బాగా కట్టారో బ్రిడ్జ్ మాత్రం. ఇటు నుంచి రావచ్చు, అటు నుంచి వెళ్ళొచ్చు. అసలు ఎలా అంటే ఇట్లా మొత్తం తిరగొచ్చండి. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి లక్నవరం అయితే. మీరు కూడా ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా ఒకసారి అయితే వెళ్ళి విజిట్ అవ్వండి. చూసారు కదా ఎంత బాగుందో. చూసారు కదండి ఎంత అందంగా ఉందో. అవన్నీ హోటల్స్ అనమాట. చూసారా అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు. వీళ్ళకి అక్కడ రూమ్స్ వాళ్ళకి కూడా అన్నీ అరేంజ్మెంట్ చేస్తారంటండి. ఏది కావాలన్నా అన్నీ అరేంజ్ చేస్తారంట. నిజంగా ప్రకృతిని మనం ఆస్వాదించాలంటే ఒక్కసారైనా లక్నవరానికి రండి. చూడండి తప్పకుండా. చాలా బాగుందండి. చాలా బాగా కట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో. అవి హోటల్స్ కూడా వాటర్ మధ్యలో భలే కట్టారండి. మరి నీళ్ళు ఎక్కువ వస్తే మునిగేటట్టే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చూడండి ఎంత బాగుందో. వాటర్ని మధ్యలో చూడరా బోటింగ్. చూసారా బోట్ టైమింగ్స్ వచ్చేసి ఉంటాయి అనమాట. ఇంకా పెద్దలకు 50 రూపీస్, పిల్లలకు 30 రూపీస్ అనమాట. స్పీడ్ బోట్ అంట 350 ఇట్లా ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. ఎవరైనా తప్పకుండా ట్రై చేయాలనుకుంటే బోటు కూడా ట్రై చేయండి. వీళ్ళంతా సేఫ్టీ అంతా చూసి ఇస్తారనమాట. నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పార్క్ ఉంటుంది చుట్టూ అంతా. చాలా అందంగా ఉంటుందండి. చాలా బాగుంది కదా. నా వీడియోని చివరి వరకు చూడండి. నా వీడియోని చివరి వరకు చూడండి ఎవరు వెళ్తున్నారు మినీ ఐలాండ్ సందర్శించడానికి. చాలా బాగుందండి. బోటు అంత ఫిల్ అయితే ఇంకా తీసుకెళ్తారంట. చాలా బాగుందండి. చాలామంది వస్తారంటండి వీకెండ్స్లో చూడ్డానికి. ఇదంతా అక్కడ ప్లేస్ అనమాట, పార్కింగ్ ప్లేసు. నా వీడియో ఇంతే అండి, చిన్న వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్.